వెల్కమ్ టు మై శివ షో టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇక్కడ అంటే ఈ మంత్లో జూలై మంత్లో రాసులు వైజ్గా చెప్తానండి. జూలై మంత్ మేష రాశి వాళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్. జూలై మంత్లో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? జూలై మంత్లో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని విషయాల్లో క్లోజ్డ్ బుక్గా ఉంటారు. నెక్స్ట్ క్లోజ్డ్ బుక్గా ఉంటారు, ఓవర్గా థింక్ చేస్తారు, ఒంటరిగా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, రీగ్రెట్ అవుతారు, వర్క్ విషయంలో ఎక్కువగా థింక్ చేస్తారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, వర్క్ పరంగాను యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. నెక్స్ట్ డైలీ జర్నీస్ ఉంటాయండి. మేబీ అది వర్క్ రిలేటెడ్గానే మీరు ఎక్కువగా జర్నీ చేస్తారు, ఇక్కడైతే కనిపిస్తుంది. వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉండడం వల్ల వర్క్ రిలేటెడ్గా ఎక్కువగా జర్నీస్ ఉంటాయి. వెళ్ళిన చోటకే తరచుగా వెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఎక్కువగా ప్లానింగ్స్ వేస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, మీ అనుభవాలే మీకు పునాది లాంటివి అనుకుంటారు, గతంలో జరిగినవన్నీ కొంచెం గుర్తు తెచ్చుకుంటారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉండాలో ఒక ప్రణాళిక మీద వెళ్తారు, కేరింగ్ ఎక్కువగా ఉంటుంది, బాధ్యతలు తీసుకుంటారు, మౌనం పాటిస్తారు, ఓపికగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు. కొన్ని విషయాలను బ్యాక్ స్టెప్ తీసుకుంటేనే కెరియర్ బాగుంటుంది, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. మీరు ఏదో ఒక అంటే బ్యాక్ స్టెప్ తీసుకొని ఏంటంటే కెరియర్ గురించి మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటారు. రిస్క్ కూడా తీసుకుంటారు. ఫాస్ట్ ట్రావెల్ జరుగుతుంది, ట్రావెలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫాస్ట్ ట్రావెలింగ్స్ ఉంటాయి. ఎమోషనల్గా బ్యాలెన్సింగ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. జడ్జిమెంట్స్ అయితే జరుగుతాయి, ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు, ఏదో ఒక విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తారు. ద సన్ కార్డ్ చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ క్లారిఫై. ద సన్ కార్డ్ క్లారిఫై. జరిగిందేదో అంటే గతంలో జరిగింది ఏదో ఎండ్ అయిపోయింది, ఆ విషయంలోనే రీబర్త్ చేసి దాని గురించి ఆలోచిస్తూ హ్యాపీగా జరిగిన గతాన్ని విడిచిపెట్టి వాళ్ళతోనే గతంలో ఉండే వాళ్ళతోనే మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. 9 ఆఫ్ వ్యాండ్స్. హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనీ పరంగా కెరియర్ రిలేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందుకే క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారు, ఎవరి గురించి ఆలోచించట్లేదు, మీ వర్క్లో మీరు నిమగ్నమై ఉండిపోతారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇంట్యూషన్ చెప్పింది విని నెక్స్ట్ యాక్షన్ క్విక్గా తీసుకుంటారు, మీ ఇంట్యూషన్లో ఏముంటుందో అదే చేస్తారు, కొన్ని రహస్యాలను దాస్తారు, ఆ రహస్యాలను బయటకు పెట్టరు. బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయండి, ఈ బ్లాకేజెస్ వల్ల మీరు నెగిటివ్ సిచ్యువేషన్కి వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి రెస్పాన్స్ తీసుకోవాలో మీకే అర్థం కాకుండా ఉంటారు. 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, కొత్త ఆలోచనలతోని వర్క్ బర్డెన్లో ఉండిపోతారు. వర్క్ బర్డెన్ వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక వర్క్లో సక్సెస్ అనేది జరుగుతుంది, సక్సెస్ దొరుకుతుంది, హార్డ్ వర్క్ అనేది చేసినట్లుగా అయితే మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. 3 ఆఫ్ వ్యాండ్స్. భవిష్యత్తు గురించి ఓవర్గా థింక్ చేయడం వల్ల మీ అనుభవాల ప్రకారంగానో అవి
వాటి ఏం జరుగుతుందో అని ఆలోచించి ఏంటంటే ఒక స్టాండ్ తీసుకోవాలి అనుకుంటారు. కొన్ని సరిహద్దులు లిమిట్స్ క్రాస్ చేయకూడదు అనుకొని సరిహద్దు వేసుకొని ఉంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. గిల్ట్ ఫీల్ అవుతారు. ఈ గిల్ట్ అనేది ఫీల్ అవ్వడం వల్ల మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. కెరియర్ గురించి ఆలోచించేటంటే మీకు నిర్బంధించబడి ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తేనే కెరియర్ అనేది ఉంటుంది అని భవిష్యత్తు గురించి ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. చాలా తెలివిగా ఉంటారు. 9 ఆఫ్ కప్స్. మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఆ న్యూ బిగినింగ్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ లో మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఇమ్మెచ్యూర్ గా రిస్క్ తీసుకుంటారండి. మీరు ఇమ్మెచ్యూర్ గా తీసుకుంటారు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది ఆ జర్నీ కూడాను. అందులో అయితే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీలో కూడా మీరు సక్సెస్ వస్తుంది ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ వల్ల. కింగ్ ఆఫ్ కప్స్. మ్యారీడ్ రిలేషన్ లో హ్యాపీగా ఉంటారు. ఏదో ఫంక్షన్స్ కి వెళ్తారు. కొన్ని పందిళ్ళు వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని అశుభవార్తలను కూడా వినే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాటి దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది డివైన్ బ్లెస్సింగ్స్ అవి. జడ్జిమెంట్. మీరు ఏదో ఒక ఎదురు చూస్తున్న జడ్జిమెంట్ అనేది ఒక కొలిక్కి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఇది అండి మేషరాశి వాళ్ళది. వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వృషభ రాశి వాళ్ళ ఫలితాలు జూలై మంత్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి? వృషభ రాశి వాళ్ళ ఫలితాలు జూలై మంత్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి? వీళ్ళు ఎమోషనల్ గా ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళు ప్రేమని ఎవరికి ఇవ్వరు. ప్రేమని అక్కడ చూపించరు. కానీ వీళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కానీ ప్రాక్టికల్ గానే ఉంటారు. ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. కొన్ని విషయాల్లో క్లోజ్డ్ బుక్ గా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే బ్లాక్ లో అంటే వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ గా ఉన్నట్లుగా అయితే బ్లాక్ చేసి ఉంచుతారు. కానీ వాళ్ళ బాధను ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చెయ్యరు. హార్డ్ వర్క్ చేస్తారు. ఒక స్టాండ్ తీసుకుంటారు. వర్క్ చేయాలి, హార్డ్ గా ఉండాలి, అందులో ఒక స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటారు. డీపర్ ఎమోషన్స్ ని స్లోగా అయినా సరే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటారు. ఒక ఆఫర్ ఎవరికో ఇస్తారండి వృషభ రాశి వాళ్ళు. మీరే ఒక ఆఫర్, మీ లైఫ్ లోకి ఒక ఆఫర్ వస్తుంది. ఒక ఓల్డ్ వాళ్ళే మీ లైఫ్ లోకి వస్తారు. మీకంటే యంగర్ పర్సన్ వస్తారు. వాళ్ళు మీకు జెన్యూన్ గా ప్రపోజ్ చేస్తారు. స్లోగా అయినా సరే సక్సెస్ కోరుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక నూతన వాహనాలను ఏవైనా కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో అంటే మేబీ అది 4 వీలర్స్ కొనే అవకాశాలు ఉన్నాయి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్లోటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు ఫ్లటింగ్ చేస్తారు. బ్యాలెన్సింగ్ లో రిలేషన్ లో బ్యాలెన్సింగ్ అనేది కోరుకుంటున్నారు. టీం వర్క్ అయితే కనిపిస్తుంది. గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక టీం వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఇది లైఫ్ లో వీళ్ళు ఒకరిని ఇగ్నోర్ చేసి ఇంకొకరి లైఫ్ లోకి వెళ్ళారు. సో అందువల్ల ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ బ్లాకేజెస్ అనేది ఎవరో ఒక సమ్ పర్సన్ అనే వాళ్ళకి బ్లాక్ చేసి ఇది చేయడం వల్ల ఏంటంటే అది ఎక్కడ వాళ్ళు అడుగుతారు అని చెప్పి ఆ గిల్ట్ అనేది ఫీల్ అవుతున్నారు.
న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు, ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఒక మనీ మేకింగ్ విషయంలో న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అది కూడా వాళ్ళకంటే చిన్న వ్యక్తులతోనే. వీళ్ళు స్థిరమైన నిర్ణయం తీసుకోకుండా ఇమ్మెచ్యూర్ థింకింగ్ వలన అస్థిరత్వ నిర్ణయం వలన ఏంటంటే వీళ్ళకి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, వీళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది సక్సెస్, అందులో సక్సెస్ అయితే అవుతుంది. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అందులో సక్సెస్ వస్తుంది. ప్రాక్టికల్గా ఉంటారు, ఎమోషనల్గా బ్యాలెన్సింగ్లో ఉంటారు. 7 ఆఫ్ ఫ్యాన్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, అటు దిశగా స్టాండ్ తీసుకొని సక్సెస్గా కోరుకుంటున్నారు. ప్రాక్టికల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండాలి ఎమోషనల్స్తో పాటు అని ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. హార్డ్ వర్క్ చేస్తూ చైల్డ్హుడ్ డ్రామా చేస్తున్నారు, ఏదో విషయంలో బాధపడుతున్నారు. జెన్యూన్గా ఉండేటప్పటికి కూడా వాళ్ళ ఎమోషన్స్ని బయటికి షేర్ చేయకుండా సఫర్ అవుతున్నారు. నైట్ ఆఫ్ కప్స్. ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ కి మీరు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకంటే వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు అని ఆఫర్ వాళ్ళకి ఇస్తారు. ద చారియట్. గొడవలైనా సరే రిలేషన్లో గొడవలైనా సరే చాలా గొడవలు అనేవి జరుగుతాయి వర్క్ రిలేటెడ్గా, కానీ ఆ వర్క్ అనేది సక్సెస్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. ద టెంపరెన్స్. మెంటల్ క్లారిటీ గురించి బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఏదో కొత్త ఆలోచనలు మీలో వచ్చి డివైన్ బ్లెస్సింగ్స్ ఏర్పడతాయి, అప్పుడు బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. 3 ఆఫ్ పెంటికల్స్. మీ ఎనర్జీలో మీరు ఉంటూ టీం వర్క్ చేయిస్తారు. మీకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు అనేది ఏర్పడతాయి. మీకు చాలా ఓపిక అనేది ఈ మంత్ ఎక్కువగా ఉంటుంది. 8 ఆఫ్ స్వార్డ్స్. బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల మీరు సరైన సమయానికి వర్క్ సరిగ్గా చెయ్యకపోవడం వల్ల ఆ విషయాల్లో ఎవరు ఏమనుకుంటారో అని ఒక గిల్ట్ ఫీల్ అనేది మీలో ఏర్పడుతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఆత్మ పరిశీలన చేసుకొని మనీ మేకింగ్ విషయంలో ముందుకు వెళ్తారు. మనీ మేకింగ్ చెయ్యాలి అనుకుంటారు. ఎన్నాళ్ళు ఈ బాధలు అని ఆలోచిస్తారు. ద ఫూల్ కార్డ్. బ్రైట్నెస్ అనేది ఉంటుంది. ఇమ్మెచ్యూర్ గా ఉండేటప్పటికి చిన్న జాయ్ అనేది ఉండేటప్పటికి కూడా రిస్క్ తీసుకొనైనా సరే బ్రైట్నెస్ కోరుకుంటారు. రిస్క్ అనేది ఏర్పాటు జరుగుతుంది ఇక్కడైతే.